మత్తయి సువార్త ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథము. వావన్ విఎస్వి అనేటటువంటి ఒక బైబిల్ పండితుడు ఏమన్నాడంటే, ఆది కాండము లేదంటే పాత నిబంధన అనేది ఆదాము యొక్క వంశావళి గ్రంథము. ఆది కాండం 5వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే, ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. అయితే నూతన నిబంధన అనేది యేసుక్రీస్తు వంశావళి అని ఒక WSB అనేటటువంటి దైవజనుడు చెప్పాడు. యేసుక్రీస్తు వంశావళి ఇక్కడ లూకాసు వార్త 3వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుకుంటే, లూకాసు వార్త 3వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుకుంటే, యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడుగలవాడు. ఆయన యోసేపు కుమారుడు అని ఎంచబడెను. యోసేపు ఏలి మత్తతుకు, మత్తతు లేవికి, లేవి మెలికి, ఇట్లాగా ఒక వంశావళి అనేది 38వ వచనం దాకా ఉండటం అనేది మనము చూస్తాం. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, మన మొదటి పుట్టుక కాదు కానీ మన రెండవ పుట్టుక. అంటే మరి ఆధ్యాత్మికమైనటువంటి జన్మము. యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్పినట్లుగా, మరి నికోదేముతో చెప్పినట్లుగా, ఒకడు మరి నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించకపోతే వాడు దేవుని యొక్క రాజ్యమును చూడలేడు అని యేసుక్రీస్తు చెప్పినట్లుగా, మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మన మొదటి పుట్టుక కాదు కానీ ప్రాముఖ్యమైనది మన రెండవ పుట్టుక. మరి మొదటి అధ్యాయము 2వ వచనం నుంచి 17వ వచనం దాకా మనం చూసినట్లయితే ఒక ప్రత్యేకమైన దైవిక సంరక్షణ అనేది మనము చూస్తాము. కష్టమైన పేర్లతో కూడిన విసుగు పుట్టించే జాబితా లాగా ఉంటుంది. అక్కడ కొన్ని విషయాలు, నిజానికి దేవుడు తన కుమారుడిని భూమిపైకి తీసుకొని రావడానికి యుగాలు చేసిన కార్యాన్ని నమోదు చేస్తుంది. దేవుడు పరిపాలించాడు, అదుపు చేశాడు, మరియు తన గొప్ప వాగ్దానాలను నెరవేర్చాడు. అదేవిధంగా ఆయన తన వాగ్దానములను నిలబెట్టుకొని యేసును మరలా పంపిస్తాడు. 25వ వచనం దాకా ఒక ప్రత్యేకమైనటువంటి శిశువు మనము అక్కడ చూస్తాము. ఆయన యేసుక్రీస్తు యొక్క జననం అన్ని ఇతర జన్మల కంటే భిన్నంగా ఉంది. ఆయన మరియ గర్భంలో పరిశుద్ధాత్మ వల్ల గర్భం దాల్చబడ్డాడు మరియు పాపరహిత స్వభావంతో జన్మించాడు. ఆయన దేవుడు మనతో ఉన్నాడు, అంటే ఆయన ఇమ్మానుయేలుగా పిలువబడ్డాడు. మరియు ఆయన మనలాంటి దేవుడు కూడా, ఆయన మనలాంటి మరి వ్యక్తిగా, ఒక మనిషిగా ఆయన ఉన్నాడు. అదేవిధంగా దేవునిగా ఉన్నాడు. ఆయన మన స్వభావాన్ని ధరించి మానవ జీవితంలోనికి మరియు అనుభవంలోనికి ప్రవేశించాడు. ఇక ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే, యేసుక్రీస్తు కన్యకకు పుట్టడం అనేది సువార్త సత్యానికి చాలా ముఖ్యమైనది. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 7:14. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. చూడండి, ఇక్కడ కన్యకకు యేసుక్రీస్తు జన్మించాడు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు దేవుడు. ఆయన మరియ కంటే ముందుగానే ఆయన ఉనికిలో ఉన్నాడు. అందుచేత ఆయన ఇతర శిశువులు మాదిరిగా గర్భము ధరించలేదు. ఆయన కేవలం జన్మించడమే కాకుండా ఈ లోకంలోనికి వచ్చాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు, నీవు అన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును. చూడండి, యేసుక్రీస్తు ఏమన్నాడంటే,
మరి ఆయన పుట్టుకల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేటటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దేవుడు, అదేవిధంగా ఆయన మనిషి, మానవుడు. ఆయన 100% దేవుడు, సంపూర్ణమైన దేవుడు. ఆయన 100% సంపూర్ణమైన మానవుడు. పాపము లేని దేవుని గొర్రెపిల్లగా మరి పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి మత్తయి తన పుస్తకాన్ని దేవుడు మనతో ఉన్నాడు అని దానితో ప్రారంభించి ముగించాడు. 1 అధ్యాయము 23వ వచనము, 28వ అధ్యాయము 20 వచనాలు మనం చూసుకున్నప్పుడు ఈ మత్తయి సువార్త యొక్క ముగింపు సారాంశాన్ని నేను చెప్తాను. అదేమిటి, మొట్టమొదట ప్రారంభాన్ని గనక మనం చూస్తే మత్తయి సువార్త 1 అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 1 అధ్యాయం 23వ వచనాన్ని చదువుకున్నట్టయితే, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇది అంతయు జరిగెను. ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకి తోడని అర్థము. కాబట్టి మత్తయి తన సువార్తని దేవుడు మనకు తోడై ఉన్నాడు అనేటటువంటి విషయంతో ప్రారంభించాడు. ఈ పుస్తకాన్ని ఎట్లా ముగించాడు అంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నింటినీ గైకొనవాలని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చూడండి, దేవుడు మనకి తోడై ఉన్నాడు అనే విషయంతో ప్రారంభించాడు మత్తయి తన సువార్తను 1 అధ్యాయంలో. ఎట్లా ముగించాడంటే, దేవుడు సదాకాలం మనతో కూడా ఉంటాడు అనేటటువంటి విషయంతో మత్తయి ముగించాడు. ఇది మత్తయి సువార్త యొక్క 1 అధ్యాయము సారాంశం.